కటోరా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాం. నడుము ఇట్లా పట్టుకోవాలి రెండు. డాట్ కోసం ఒక ½ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. పొడవు ఇష్టము. ఇట్లా బ్లౌజ్ ఇట్లా వేసుకోవచ్చు, టేప్ తోటి ఇట్లా పెట్టుకోవచ్చు. 5 ఇంచులు పెట్టేస్తాను. 2.5 నెక్కు. నడుము కింద కొంచెం కుట్లకు వదిలిపెట్టి ఎక్కడికి ఉందో అటు. ఐదు 6.5 వచ్చింది. ఒక ఇంచు లోపలికి సంక. ఇది ఎక్కువ ఎందుకుందంటే ఇది కుట్లకి మనకి బ్లౌజ్ కటింగ్ ఇక్కడ దాకా వస్తుంది. ఇది మనకి ఇక్కడికి వస్తుంది కుట్టు. ఇది ఎక్కువ మన కుట్లకు వస్తుంది. ఇక్కడ డాట్స్కు ½ ఇంచ్ పోతుంది. ఈ ½ ఇంచ్ పోతే ఇది ఇంతవరకు ఎక్కువ వస్తుంది. ఈ నుంచి కుట్లు వేసుకోవాలి. నడుము ఇట్లా పెట్టేసి నెక్కు, బ్యాక్ నెక్ ఎంత ఉందో అంత. లేదంటే ఇట్లా టేప్ పెట్టి ఇట్లా వేసుకోవచ్చు. డబ్బా షేప్ గీసుకొని లేదంటే ఈ నెక్ బ్లౌజ్ తోటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా అటు ఇటు పట్టేసి ఈ రెండు ఇట్లా పట్టేసి నడుమివి ఈ నెక్ షోల్డర్ కానించి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టి కూడా ఇట్లా గీయచ్చు. ఇట్లయినా గీసుకోవచ్చు, అట్లనైనా గీసుకోవచ్చు. డబ్బా షేప్ వేసి అయినా రౌండ్ గీసుకోవచ్చు, బ్లౌజ్ పెట్టి అయినా గీసుకోవచ్చు. కట్ చేస్తున్నాం. ఇక్కడ వెనక డాట్స్ కోసం ఈడ కుట్టు, ఇక్కడి నుంచి కుట్టు పడుతుంది మనకి సంక. ఇది బ్లౌజ్ తీసుకొని ఇది ఎట్లా ఉంది అట్లా. ఇది క్రాస్ కటింగ్ రాదు కటోరా బ్లౌజ్కి, మామూలు కటింగే వస్తుంది. ఇది ఎట్లా ఉందో అట్లా గీసేసుకోవాలి మొత్తం. అది ఎట్లా ఉందో అట్లా గీసేసుకోవాలి, తీసేసేయాలి. ఇప్పుడు మనకు ముందు నెక్ ఎంత కావాలో ఇది బ్లౌజ్ తోటి పెట్టుకోవాలి. ముందు నెక్ ఎంత అంటే అంత.
ఇక్కడ నుంచి ఈడనే రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి 4 హుక్స్ కాడికి ఇది పెట్టుకోవాలి, టిక్ పెట్టేలా. ఈ నుంచి ఇంత పొడుగు చూసుకోవాలి. సంకకా నుంచి సేప్ పట్టి అసలు తీయడ కొంచెం కుట్లకి. ఇవన్నీ ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఏం చేయాలంటే ఇది కటోరా బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ మనం కట్ చేస్తాం కాబట్టి కుట్లకు పోతందుకు ఒక 1/2 ఇంచు ఇటు ఎక్కువ, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు, నేను ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు పెట్టుకోవాలి. కట్ చేస్తే మనకు కటింగ్ లాగా పోతుంది కదా, ఒక 1/2 ఇంచు ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకటిన్నర పెట్టుకోవాలి. 3.5 ఇడి పెట్టుకోవాలి. ఒక 2 ఇంచులు, మొత్తం 6 ఇంచులు. దీన్ని మనం ఈ నుంచి తీసుకోవాలి రౌండ్. ఈ నుంచి రౌండ్ తీసుకోవాలి. ఇది ఎందుకంటే డాట్స్ కోసం ఇది కట్ చేసి ఇక్కడ 1/2 ఇంచు తీసుకోవాలి, ఇక్కడ కొంచెం 1/2 ఇంచు తీసుకోవాలి. ఇది కరెక్ట్గానే పెట్టుకున్నాం కాబట్టి వస్తుంది. కటోరా బ్లౌజ్ ఈజీగా ఉంటుంది, కటింగ్ కూడా మంచిగా వస్తుంది, కుడితే మంచిగా బాగుంటుంది. క్రాస్ కటింగ్ ఉన్నట్టే ఉంటుంది ఇది కూడా. ఇట్లా చేసుకున్నాక మనం ఇది ఏం చేయాలంటే ఈ రౌండ్ కట్ చేయాలి. కట్ చేస్తాం. ఈ రౌండ్ కట్ చేసినా కదా, ఈ రౌండ్ మనం టిక్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇట్లా పెట్టేసుకుంటాను, ఇట్లా కుట్టి ఇట్లా వస్తుంది. ఇక్కడ వేసుకోవాలి, కరెక్ట్గా వచ్చేసేస్తుంది. ఇక్కడ ఒక డాట్స్ ఇది ఒక్కటే పడుతుంది, ఇదంతా కుట్టాలి, ఇది ఒక డాట్సే పడుతుంది. ఈజీ కటింగ్, ఈజీ కుట్టడం కూడా ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ బ్లౌజ్ ఇట్ వేసుకొని తీసుకో ఈజీగా. అంటే ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది, జాయింట్ వేసుకోవాలి కొద్దిగా తీసి. ఇది లోపలికి సేప్ పట్టి ఇప్పుడు మనం కట్ చేసిన దాంట్లోనే తీసుకోవచ్చు. ఈ నుంచి కిందికి పెట్టేసి ముందు భాగం కట్ చేసినాం కదా, దాంట్లోనే ఇది కొంచెం ఇట్లా తీసి కొన తీసేసేయాలి. కొన తీసేసి ఈ నుంచి ఇట్లా తీసేసుకుంటే ఇట్లా వచ్చేసేస్తుంది. బ్యాక్
కటోర బ్లౌజ్ కాబట్టి ఈజీ కుట్టడం, ఈజీ ఉంటుంది. ఇది సేప్ పట్టి హ్యాండ్స్.